గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పేస్ట్ ఏంటో కాదు, కొబ్బరి ఇంకా ధనియాలు అండ్ జీరా. సో ఒక గిన్నె అయితే తీసుకోండి. ఆ గిన్నెలో 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. సో తగినంత ఆయిల్, చికెన్కి తగినంత ఆయిల్. సో ఈ 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకున్న తర్వాత మేము ఇక్కడనైతే బిర్యానీ ఆకైతే వేసాను చూస్తున్నట్టుగానైతే వీడియోలో. అండ్ ఆల్సో ఇలాచి కూడా వేసుకోవచ్చు, ఇలాచి ఆర్ సంథింగ్ విస్ అది గుర్తుకొచ్చినాక చెప్తానండి. తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినా చాలు. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినా కూడా చాలు. చూడండి, మంచిగా హై మంట మీద పెట్టి వేగియండి దాన్ని. ఆ తర్వాత అల్లిమిల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోండి. తగ్గినంత అల్లిమిల్లిగడ్డ పేస్ట్ నాకైతే 1.5 స్పూన్ అయితే పడింది. ఆ తర్వాత అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టుగానైతే సో ఇక్కడ గడ్డలు లేకుండానైతే మంచిగానైతే మిక్స్ చేసుకోండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్క్రీన్ మీద. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోండి. ఇక్కడ చూస్తే ఎంత బాగా మసాలా పట్టిస్తే చికెన్కి అంత బాగా వస్తుంది అనమాట కర్రీ కూడా మీకు. తర్వాత పై నుంచి కిందికైతే కలిపేసుకోండి మంచిగా. చూడండి, చక్కగానైతే కలిపేసుకోండి పైన నుంచి కిందికి, కింది నుంచి పైకి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది. ప్రతి ఒక్క రోల్ ఇంపార్టెంట్ ఇక్కడ చికెన్ కర్రీలో. సో ఆ తర్వాత మూత అయితే పెట్టేసేయండి ఒక 5 minutes వరకు, 5 to 10 minutes. ఆ తర్వాత మూత తీసిన తర్వాత కర్రీ చూడండి ఎంత బాగా ఉడికిందో చూస్తున్నారు కదా. అబ్బా, నాకైతే ఇక్కడ నీళ్ళు అయితే కారుతున్నాయి నోట్లోకి వెళ్ళి. యమ్మీగా ఉంది కదా. తర్వాత మనం పట్టిన పేస్ట్ అయితే వేసేసుకోండి. ఇక్కడ మీరైతే కలుపుకోండి. నేనైతే కొంచెం కలిపైతే సైడ్కి అయితే పెట్టేసాను ఒక 2-3 times. ఇక్కడ చూస్తున్న విధంగా అయితే కలుపుకోండి. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. ఇక్కడ నేను మర్చిపోయాను, ఇప్పుడు దాకా చెప్పాను కదా. తర్వాత అందులో మిగిలిన కొంచెం లాస్ట్కి ఉంటే అందులో కూడా వాటర్ పోసి అయితే వేసేసాను ఇక్కడ చూస్తున్నట్లుగా. సో చూడండి ఎంత బాగా అయిందో, కలర్ కూడా ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. అసలు సేమ్ బయట రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న కర్రీలాని స్మెల్ కాడికెళ్ళి అన్నీ వస్తున్నాయి. ఆ తర్వాత కొత్తిమీర అయితే వేసుకోండి, నానబెట్టుకోండి ఒక గిన్నెలో వాటర్ పోస్తే. తర్వాత కొత్తిమీర అయితే మంచిగా ఎక్కువ, ఎంత కొత్తిమీర వేస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట చికెన్ కర్రీకి. ఇక్కడ మనకి కొత్తిమీర ఈజ్ అండ్ మెయిన్ రోల్ ఇన్ ది చికెన్ కర్రీ, అది అందరికీ తెలిసిందే. సో చూడండి ఎంత బాగా మంచి కలుపుకోండి. ఆ తర్వాత మా పెద్దమ్మని అయితే టేస్ట్ చూస్తుంది ఇక్కడ, అన్నీ సరిపోలేవా అని. అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయండి. ఇక్కడ చూడండి ఎంత యమ్మీగా ఉందో చికెన్ కర్రీ. నాకైతే నీళ్ళు ఊరిపోతున్నాయండి ఎప్పుడెప్పుడు తినాలా అని. వీడియో తీస్తున్నప్పుడు కూడా స్మెల్ వస్తుంటుంటే అబ్బా బాబా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. ఇంకేం వంటలు కావాలో మీరైతే చెప్పేసేయండి నాకు.